పరమ తండ్రి నామంలో మీ అందరికీ కూడా సలోం. తన కుమారుడైన ఎస్ఎంఎస్ నామంలో మీ అందరికీ కూడా శుభం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సంగమా, మీ అందరూ కూడా బాగున్నారు కదా. ఈ నూతన దినం దేవుడు మనకు దయచేసినందుకు ఆయనకు ఎన్నో మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి వస్తుంది. చెల్లించాలి కూడా. ఎందుకంటే ఈరోజు బ్రతుకున్న వారందరూ కూడా వారికి వయసు ఎంతైనా కావచ్చు, ఒక్కరోజు కావచ్చు, లేదంటే 70 సంవత్సరాలు కావచ్చు, అధికమైతే 80 సంవత్సరాలు కావచ్చు. ఈరోజు ప్రపంచంలో ఎవరైతే బ్రతుకున్నారో వారందరినీ కూడా నూతనంగా తండ్రి జన్మింపజేశాడు అన్న ఆలోచన మనకు రావాలి. ప్రియ సంగమా, మరి ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళితే నేటి వాక్య అంశము భక్తి పునాది. హల్లెలూయా. మరి ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, వాక్యాన్ని చివరి వరకు వినండి. ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి తండ్రి దగ్గరికి రావడానికి, ఒక వ్యక్తి గొప్పగా తండ్రిలో ఎదగడానికి, ఒక వ్యక్తి దేవుని తండ్రి యొక్క పని చేయడంలో ముందుకు వెళ్ళడానికి ఎవరో ఒకరు నిన్ను నిలబెట్టాలి. పునాది అనగా నిలబెట్టుట. హల్లెలూయా. మనకు అందరికీ తెలిసే, నీవు గృహమే కట్టుకోవచ్చు, ఫ్యాక్టరీ కట్టవచ్చు, ఇలాంటి ఏదైనా కట్టవచ్చు. నువ్వు ఏది కట్టినా ముందు పునాది లేకుండా ఎవరు కూడా పైపైన కట్టరు కదా. పైపైన కడతారా? కట్టరు. అందుకే ఎస్ఎంఎస్ గారు అంటారు కదా మత్తయి సువార్తలో పేతురు నువ్వు బండ లాంటి వాడివి, నీ బండ మీద నా ఆలయము కడతాను, నా పునాది వేస్తాను అంటాడు. అంటే పునాది అనేది చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే నువ్వు ఏదైతే నిర్మిస్తున్నావో అది నిలకడగా కొంతకాలం ఉంటుంది, నువ్వున్నా లేకపోయినా. ప్రియ సహోదరులారా, అయితే ఈ లోకంలో మనం వేసుకున్న పునాదులు వేరు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వేసుకున్న భక్తి పునాది వేరు. ఈరోజు భక్తి పునాది అనేది పైపైనే వేస్తున్నారని అలా 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 ఇది మనం వేసుకున్న పునాదులు. ఇవి ఎప్పుడు పడిపోతాయో, ఎప్పుడు కృంగిపోతాయో, ఎప్పుడు మరి అవి ఏమైపోతాయో మనకు తెలియదు. కానీ పరమ తండ్రి యొక్క పునాది అలాంటిది కాదు అని వాక్యంలో మనకి కనిపిస్తుంది. హల్లెలూయా. పరమ తండ్రి వేసిన పునాది అలాంటి కాదు, స్థిరమైన పునాది అంటది. స్థిరమైన పునాది. ఆయన పునాది వేశాడు ఎప్పుడు? నాటి కాలంలో ఏదోని తోటలో వేసాడు ఒక పునాది కదా. అక్కడ స్థిరపరిచాడు ఒక వ్యక్తిని, ఇద్దరు వ్యక్తులను. మరి అది ఈనాటికి కూడా గట్టిగానే ఉంది, తండ్రి వేసిన పునాది. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట మీకు కనిపిస్తుంది. తండ్రి యొక్క పునాది స్థిరముగా ఉన్నది అనున్నది. అలాగే తండ్రి మనలను గుర్తిస్తున్నారు అనున్నది. తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు అనున్నది అక్కడ స్థిరముగా మనకు కనిపిస్తుంది. అయితే తండ్రి చేత ప్రేమించబడిన వారు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఏది విడిచిపెట్టాలంట? దుర్నీతిని విడిచిపెట్టవాలని కోరుకుంటున్నాను అంటాడు. దుర్నీతి అంటే లోకము. ఒక రకంగా చూస్తే టోటల్గా అన్నీ అక్కర్లేదు, కానీ సింపుల్గా చూసుకుంటే లోకంలో ఏముంటుందో ఏం జరుగుతుందో మనకు అందరికీ తెలిసే, వాటిని వివరించవలసిన అవసరం లేదు. ఒక మాట చూసుకుంటే లోకం అన్న పదానికి చీకటి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరులారా, క్రైస్తవులారా, నీతి ప్లస్ దుర్నీతి. నీతి అంటే 2 అర్థాలు. న్యాయ పరిధిలో వెళ్ళేది. రెండోది తండ్రి యొక్క వాక్యము. ఇప్పుడు ఎక్కడ న్యాయం తీర్చడానికి వెళ్ళేటప్పుడు అక్కడ నీతిని న్యాయాన్ని అనుసరించి ఆ పెద్దవారు ఎవరైతే ఉన్నారో, అది కోర్టు కావచ్చు, ఇలాంటి వేరే దగ్గర కావచ్చు, రచ్చబండ్లు కావచ్చు,
ఎక్కడైనా సరే వెళ్తే అది న్యాయంగా నీతిగా తీరుస్తుంది లోక నీతి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీతిని అనగా వాక్యం అని అర్థం. దేనికి? మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుడు వేసిన పునాది స్థిరముగా ఉన్నది అంటున్నాడు. తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 2వ పత్రికలో. మరి నీ పునాది ఎలాగుంది? నీ భక్తి పునాది. ముందు చెప్పినట్టుగా ప్రతి వారి యొక్క పునాది పైనే వేసుకుంటున్నారు. అలా 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 అలంకరణ చేస్తున్నారండి దాన్ని. అలంకరణ చేయబడింది కాదు. పైన ఇల్లు కట్టి చూడు ఉంటుందా? నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా పైనే పునాది తీసి నువ్వు ఇల్లే కడతావు, ఫ్యాక్టరీ కడతావు, మరొకటి కడతావు, ఏదైతే నిర్మిస్తున్నావో అది పైన చేసి చూడు. అది నిర్మాణం కాకముందే పడిపోతుంది. మనం చూస్తున్నాం ఈరోజు అక్కడక్కడ అపార్ట్మెంట్లు కడుతున్నారు. గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే ఎవరైనా కావచ్చు, ప్రైవేట్ వారు కావచ్చు. అది నిర్మాణం ఉంటుండగానే పడిపోతున్నాయి. కారణం ఏంటంటే పునాది సరిగ్గా లేదు, అందులో వాడే మెటీరియల్ సరిగ్గా లేవు, కనుకనే పడిపోతున్నాయి. అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా యూట్యూబ్లో, టీవీలో, పేపర్లో. కానీ ఈ పునాది అలాంటి కాదే. ఆయన పునాదంట, పరమ తండ్రి పునాది స్థిరముగా ఉన్నది అంటున్నాడు. అబ్బబ్బబ్బా, ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి అది. ఎంత అందమైన మాట అండి అది. మరి నీ పునాది ఎలాగుంది? నా పునాది ఎలాగుంది? అవతల వారి యొక్క పునాదులు అంటే పరమ తండ్రి నామంలో మనం చేస్తున్న ప్రతి భక్తి ఎలా ఉంది? నీ భక్తి పైన ఉందా? చాలామంది అంటారు వాక్యంలోకి లోతుగా వెళ్ళిపోవాలండి. ఎక్కడికి వెళ్ళిపోతావు లోతుగా? నువ్వు ఎంత లోతుగా వెళ్తే అంత లోతుగా నీకు తీసుకెళ్ళిపోదు, కానీ నీకు అత్తు దొరకదు. ఒక క్రైస్తవుడా ఒక్కొక్కరు ప్రార్థన చేసినప్పుడు చాలా విచిత్రంగా ఉంటుందండి. నిజంగా నవ్వుకోవచ్చు కూడా ప్రార్థన చూసి. అంటే ప్రార్థన చూసి వేళాకాలం చేయడం కాదు, కానీ వాళ్ళు చేసే విధానం అంటే వాళ్ళ భక్తి పునాది సరిగ్గా లేకపోతే అలాంటి ప్రార్థన నోట్లోంచి వస్తాయి. ఒక దగ్గర ఒక మీటింగ్ పెట్టుకున్నాను అనుకోండి. ఆ సేవకులు అంటారు, అమ్మా మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. మరి మనం ఇలా మీటింగ్ పెట్టుకున్నాం కనుక ఏ ఆటంకం లేకుండా ప్రార్థన చేయండి చెప్తారు. ఏ సేవకులని చెప్తారు, ఏ సేవకురాలని చెప్తారు. ఎందుకంటే అక్కడ క్రమంగా తండ్రి యొక్క పని జరగాలని ఉద్దేశంతో కొన్ని వందలు, కొన్ని వేలు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు. మంచిది, సువార్త. దాన్ని సువార్త అంటారు, పబ్లిక్ మీటింగ్. అప్పుడు వారు చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ఒక్కొక్క తల్లి చేస్తుంటుంది. ఎస్ఎంఎస్ గ్రామంలో ప్రార్థన చేస్తూ ఆవిడ ఏమంటుందంటే, నాయనా ఇదిగో ఇక్కడ జరుగుతున్న మీటింగ్ అంతా క్రమంగా జరిగించి బాగానే ఉందన్నమాట. ఏ ఆటంకం లేకుండా జరిగించి అది బాగానే ఉంది. మాకు 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 కరెంటు కొరత రాకుండా ఆ కరెంటులోకి నువ్వు దిగురిపో. ఏంటండి ప్రార్థన? ఏంటి? కరెంట్ లోపలికంట ఎస్ఎంఎస్గా దూరిపోవాలంట. తండ్రి విద్యుత్కి ఎలాంటి కొరత లేకుండా చెయ్యు, నీ పని చేస్తున్నావు అన్నది ఎలా ఉంది? కరెంటులోకి నువ్వు దూరిపో. ఇంకొకరు అంటారు, ఈ వాక్యము అందరూ లోపలికి వెళ్ళిపోవాలి. ఆయన చిత్తమైతే వస్తుందండి. కావున ఇప్పుడు సహోదరులారు ఎవరిని కించపరచడం కాదు, కానీ అంటే వారి భక్తి పునాది ఎలా ఉంది అని మనం గ్రహించాలి. పైన ఉంది, జాగ్రత్త. పైన నువ్వు పునాది వేసుకొని భక్తి చేస్తున్నంటే అది నిన్ను పరలోక రాజ్యం కాదు కదా. మధ్యాకాశంగా వెళ్ళడానికి కూడా తన కుమారుడైన ఎస్ఎంఎస్గా నీకు సహాయం చేయడు. అది అన్నాడు, ఆయన ప్రజలను రక్షించుకోవడము, ఆయన ప్రజలను స్థిరంగా ఉంచడము, ఆయనలో గొప్పగా వెలగడం అనేది ఆయన చూసుకుంటాడు. అప్పుడు ఏం చేయాలి? వారు ఎవరిని నిలబడతారు? దుర్నీతిని విడిచిపెట్టవాలని ఆయన అనుకుంటున్నాడంట. ఈ సంగమా, ఎప్పుడైతే నువ్వు లోకాన్ని విడిచిపెట్టి లోకస్తులతో ఐక్యం లేకుండా దూరంగా ఉండి నీ భక్తి నీవు కాపాడుకుంటావో, చివరి గడియలలో ఆ భక్తి నిన్ను కాపాడుతుంది. యోబు గ్రంథంలో అంటాడు 4వ అధ్యాయంలో అంటాడు తన స్నేహితుడు యోబుని, యోబు నిన్ను చూసి మేము నేర్చుకున్నాము, మోకాలు ఎలా చేయాలో, ప్రార్థన ఎలా చేయాలో, తండ్రిని ఎలా
స్తుతించాలో నిన్ను చూసి మేము నేర్చుకున్నాం. పడిపోయిన మోకాళ్ళను, వంగిపోయిన మోకాళ్ళను నువ్వు నిలబెట్టావు. పడిపోబోతున్న మా చేతులను నువ్వు నిలబెట్టావు. అలాంటిది నీవు ఈరోజు కష్టం రాగానే కృంగిపోతున్నావా? నీ భక్తి నిన్ను కాపాడుదా? బాబా, ఎలాంటి మంచి, నిజంగా అది తేనె కంటే, జుంటి తేనె దారుల కంటే అమూల్యమైన మాటలండి గ్రంథంలో మాటలు. మీకు ఎలాగుంటుందో తెలియదు, కానీ అది నిజంగా ఆత్మతో చదివే వారికి చాలా సంతోషం ఇస్తుంది. ఏమన్నా ఇవి లేకపోయినా నీ భక్తి నిన్ను కాపాడుదా? నిన్ను చూసే కదా మేమందరం కూడా ఎదిగాము పరమ తండ్రిలో. ఇప్పుడు ఎదుగును కృంగిపోతున్నాం అంటాడు యోగ గ్రంథం 4వ అధ్యాయంలో. ఇక్కడ అన్నాడు, నీ పునాది ఎలా ఉందని అడుగుతున్నాడు తండ్రి. నీ భక్తి పునాది ఎలా ఉంది ఓ క్రైస్తవుడా? ఈరోజు నేను అడుగుతున్నాను, నీ భక్తి పునాది ఎలా ఉంది? నిజమైన భక్తులు చేసినట్లయితే నీ నోట్లోంచి ఇచ్చే ప్రతి ప్రార్థన అవునంటాడు ఆయన. ప్రతి ప్రార్థన ఆమేనంటాడు. ప్రతి ప్రార్థనకు ముద్ర వేస్తాడు ఆయన. చాలామంది అనుకుంటారు, నేను యాజకుడిని అయిపోయాను, యాజకురాన్ని అయిపోయాను, దేవుడి పని చేసేస్తాను, ఇంకా నన్ను మించిన లేడు అనుకున్నవారు ఈ రోజుల్లో కోటాను కోట్లు ఉన్నారు. సేవకులండి, సువార్త చేసేవాళ్ళండి. అసలు నేను ఎందుకు ఎంచుకున్నాడు, ఎలా ఎంచుకున్నాడో తెలుసా? అప్పటి జనాంగాన్ని, ఇప్పుడు కాదండి. ఇప్పుడు అంతా తాత్కాలికంగా అయిపోయింది. అన్నీ డూప్లికేటే. భక్తితో శుద్ధ, మనం తినేది, త్రాగేది, ధరించుకునేది, సంపాదించుకునేది అంతా డూప్లికేటే. అసలు పరమ తండ్రి ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నాడు? నిన్ను ఎలాగా కోరుకున్నాడు అంటే, ఈ దుర్నీతి అన్న మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను చెప్తున్నాను. చూడండి, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఆయన అంటాడు కదా, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఏంటి? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి కనుక తండ్రి అయిన పరమ తండ్రి నీ తోటి వారి కంటే నిన్ను ఆనంద తైలాభిషేకంతో అభిషేకించను అంటది. యేసయ్య గారికి ఎంతమంది అంటే బిడ్డలో? ఎనమండుగురు. ఆ ఎనమండుగురు దావీదుని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, దావీదు హృదయంలో ఎప్పుడు కూడా దుర్నీతి అంటే లోకానుసారమైన, చిన్నతనం నుంచి కూడా లోకానుసారమైన ఆలోచన ఉండేది కాదు. ఎప్పుడు ఆయన చేసే పని ఏంటి? ఆ గొర్రెలను మేపుకుంటూ, ఆ అడవిలో సంచరిస్తూ, అక్కడే ఉంటూ, అక్కడే పంపించి తింటూ, ఆ గొర్రెలను కాసుకుంటూ పరమ తండ్రిని స్తుతించేవాడండి గాన ప్రతిగానాలతో. ఈరోజు కూడా మనం కూడా అంతే. ఎప్పుడైతే వాక్యం అనే విత్తనం నీలో మొలుస్తూ ఉంటుందో లోకానుసారమైన ఆలోచన నీకు రాదు. ఎనమండుగులో ఈయనే ఎంచుకున్నాడు. అందుకని నీ తోటి వారి కంటే, అంటే నీ పక్కవారు, పొరుగువారు, పైవారు, కిందలు కాదు, నీ ఇంటి వారి కంటే. జనరల్గా మనందరికీ తెలిసిందే, ఒక ఇంట్లో 4, 5 అన్ని 3, 2 ఉన్నారనుకో, అందులో ఒకనే ఎంచుకుంటాడు పరమ తండ్రి ఆయన సేవకి. సువార్తకురాలుగా ఒకనే ఎంచుకుంటాడు స్త్రీలను, వారి సేవకులు కాదు, సువార్తకులు ఒకరిని ఎంచుకుంటాడు పరమ తండ్రి. మీరు ఎంతమంది అక్క చెల్లెలు ఉండొచ్చు, కానీ ఒక్కరినే ఎంచుకుంటాడు సువార్త చేయడానికి, ప్రార్థన చేయడానికి. అలాగే ఆయన పని చేయడానికి ఒకరినే యాజకుడిగా ఎంచుకుంటాడు. ఎందుకంటే నీ ఇంట్లో వారు అందరికంటే నీ మీద ఆయన దృష్టి పెట్టాడు. నీవు చేసే కార్యాలు, నీవు తలంపులు తండ్రి అయిన యెహోవాకు ఇష్టంగా ఉన్నాయి. ప్రియ సహోదరులారా, ఈరోజు నీ భక్తి ఏం చేస్తున్నావు, నీ పునాది ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి. అందుకంటున్నాడు, నీ తోటి వారి కంటే నీవు నీతిని ప్రేమించావు అంటే తండ్రి యొక్క మాటను ప్రేమించావు, అడుగుజాడలో నడుస్తావు, కట్టడాలను అనుసరిస్తున్నావు, అనేకులకు నీవు బోధిస్తున్నావు. కనుకనే నీ యొక్క భక్తిని చూసి, నీ యొక్క వినయ విజేతను చూసి, నీ ఇంటి వారి కంటే నిన్ను ఆనంద తైలాభిషేకంతో పరమ తండ్రి అభిషేకించాడని అక్కడ మాట మనం చూసుకుంటున్నాం. దుర్నీతి అంటే లోకం. మరొకసారి చెప్తున్నాను, లోకంలో అనేకమైన మాటలు ఉన్నాయి, మాట్లాడడం మనకొద్దు. అనేకమైన క్రియలు ఉన్నాయి, అవి కూడా మనకొద్దు. ఎందుకంటే చెప్పుకుంటే కొన్ని 100,000 ఉన్నాయి. దుర్నీతి లోకము, చీకటి లోకము, నీతి దేవుని యొక్క రాజ్యానికి సంబంధించింది. అందుకే ఎస్ఎంఎస్ గారు అంటారు 6వ అధ్యాయము మత్తయి సువార్తలో, మొదటగా నీవు నీతిని
ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి అంటాడు. ప్రియ సహోదరులారా, అయితే మరి నీవు వేసుకున్న పునాదులు పాడైపోతున్నాయంట. జాగ్రత్త. నీవు వేసుకున్న పునాదులు పాడైపోతే మరలా నీవు ఆ పునాది కట్టడానికి చాలా కష్టపడాలి. పరమతండ్రి నీకు ఇచ్చిన భక్తిని, నీకు ఇచ్చిన వాక్యాన్ని, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని విడిచిపెట్టుకుంటే ఆయన రాకటి సమయంలో నీవు నిర్దోషిగా ఉండవు, దోషిగా నిలబడతావు. అంటే తప్పు చేసిన వాడుగా శిరస్సు కిందకు ఉంచుకుంటావు. అలా కాకుండా నీ భక్తి పునాదిని నీవు కాపాడుకున్నప్పుడు, నీ భక్తిలో నీవు వెళ్ళినప్పుడు చూస్తున్న పరమ తండ్రి నిన్ను అభిషేకిస్తాడు. ఆనంద తైలాభిషేకం ఎంత చక్కటి మాట అండి. ఈ తైలాభిషేకం కోసం చెప్పుకుంటే అనేకమైన మర్మాలు మనకు కనిపిస్తాయి. వాటి కోసం కాదు కానీ ప్రియ సహోదరులారా, వాక్యం ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో మనందరితో మాట్లాడుతుంది. నీ భక్తి పునాది గట్టిగా వేసుకొని స్థిరంగా ఉండు. అక్కడ అంటున్నాడు మా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ పరమ తండ్రి పునాది స్థిరంగా ఉంది, స్థిరమైందిగా ఉంది అంటున్నాడు. నీవు కూడా నీ భక్తి పునాది స్థిరంగా ఉంచుకుంటే కడ వరకు కాపాడుకోగలిగితే నీవు ఆశీర్వదించబడతావు. నీ నోటి నుంచి వచ్చే ప్రతి ప్రార్థన పరమ తండ్రి ఆమేనంటాడు. నీ యొక్క తలంపుల ఉద్దేశాలను కూడా తండ్రి నెరవేరుస్తాడు. కావున ప్రియ సంగమా, నేర్చుకోండి నీ పునాది ఎలా ఉంది. చాలామంది క్రైస్తవులను చెప్పుకోవడం కానీ ప్రార్థన రాదు, క్రైస్తవులను చెప్పుకోవడమే కానీ చదువుకున్న వారికి వాక్యం చదవడం రాదు. చదువు లేని వాడు ఎలాగ చదవలేడు. చదువు వచ్చేవాడు కూడా సిగ్గుపడతాడు, ప్రార్థన చేయడానికి వెనకబడతాడు. ఇదా నీ భక్తి పునాది? ఇదా? అందుకని నిన్ను పిలుచుకున్నాడు. అంటే ఇది ఆయన పిలుచుకున్నది కాదు, నీకు నీవే వచ్చేవేమో. జాగ్రత్త. రాబోతున్న దినాల్లో ఆయన ఉగ్రతకు మనం చోటు ఇవ్వకుండా ప్రార్థన చేయడం నేర్చుకోండి. సిగ్గుపడడం మానేయండి. లోకంలో ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం, ఎన్నో మనం ఇదిగా చేస్తుంటాం. ప్రార్థన అనేటప్పటికి సిగ్గుపడుతున్నవే క్రైస్తవురాడా, పరమతండ్రి నీకు రాజ్యంలోకి ఎలా నేను ప్రవేశింపజేస్తాడు, నేర్చుకుందాం. కావున అలాంటివే లేకుండా నీ భక్తి పునాదిని నీవు కాపాడుకుంటే కడవరకు ప్రభు యొక్క పిలుపు అందుకునే వరకు, తండ్రి నేను చేర్చుకునే వరకు కూడా కాపాడుకోగలిగితే ఆ జీవితం ధన్యము. ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియపరలోక దేవ, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తాను తండ్రి. ఈ యొక్క సమయంలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు. అయ్యే వాక్యమైన వీళ్ళందరికీ నా ప్రభా తండ్రి నాయన, వారి భక్తిని ఎలా కాపాడుకోవాలో తండ్రి, ఎలా వేసుకోవాలో తండ్రి, ఏ పునాది మీద వేస్తే వారి భక్తి నిలబడుతుందో అయ్యా తండ్రి నేర్పించిన విధానం పట్ల స్తోత్రం. వాక్యం వీళ్ళందరూ దీవించండి నా ప్రభా. నామాన్ని కనపరచుకోమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. హల్లెలూయా. మీ అందరికీ షలోమ్ అండి.